నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు 2019లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అయితే అలాంటి తరుణంలో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేటువంటి నిర్ణయానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే నిన్న చూస్తే అటు బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను ఇద్దరు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి సమావేశమయ్యారు. జనసేన పార్టీలో చేరుతున్నామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారు. అయితే వారితో పాటు వారి బాటలోనే మరికొంతమంది సీనియర్ రాజకీయ నేతలు కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. సామినేని ఉదయభానికి అత్యంత సన్నిహితుడు రాజకీయంగా, అదేవిధంగా దగ్గర బంధువు అయినటువంటి తోటా త్రిమూర్తులు సైతం కూడా పార్టీ మారేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. 2 గోదావరి జిల్లాల్లో తోటా త్రిమూర్తులు అంటే ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడిగా తోటా త్రిమూర్తులకి గుర్తింపు ఉంది. ఇప్పటికీ కూడా రామచంద్రాపురం నియోజకవర్గానికి మకుటం లేని మహారాజుగా తోటా త్రిమూర్తుల్ని ఆ నియోజకవర్గ ప్రజలైతే కీర్తిస్తూ ఉన్నారు. అలాంటి తోటా త్రిమూర్తులు ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వస్తేనే ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనతోటి తోటా త్రిమూర్తులు సామినేని ఉదయభాను ద్వారా పావులు కదుపుతున్నారనేటువంటి వార్త 2 గోదావరి జిల్లాల్లో చక్కెర్లు కొడతా ఉంది. అయితే మొత్తానికి కనుక చూస్తే సామినేని ఉదయభాను తోటా త్రిమూర్తులు ఇద్దరు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కలిసి పనిచేసిన పరిస్థితి ఉంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు. అయితే వారిద్దరి మధ్య దగ్గర బంధుత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తోటా త్రిమూర్తులు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే రామచంద్రాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీలో తనకి గెలిచే అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన రామచంద్రాపురం కాకుండా మండపేట నియోజకవర్గానికి పంపించి అక్కడ వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి తోటా త్రిమూర్తుల్ని దెబ్బ కొట్టారనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే మరొక వాదన కూడా చూస్తే ఆయనకి ఎమ్మెల్సీ పదవినిచ్చి ఆయనకు అండగా నిలబడ్డారనేటువంటి మరొక వాదన వినపడుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తనకు వెళ్ళడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్సీ పదవినిచ్చి మండపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చి తోటా త్రిమూర్తుల్ని రామచంద్రాపురం నుంచి జగన్మోహన్ రెడ్డి మండపేట పంపించారు. అయితే మండపేటలో ఆయన ఓటమి చెందిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ 164 సీట్లతో బలంగా ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి సీనియర్ నేతగా ఉన్నటువంటి తోటా త్రిమూర్తులు అయితే వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తనకు దగ్గర బంధువైనటువంటి సామినేని ఉదయభాను ద్వారా ఆయన జనసేన అధినేతకు రాయబారం కూడా పంపేటువంటి ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తోంది. ఒకవేళ కనుక జనసేన అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తే తోటా త్రిమూర్తులు మళ్ళీ జనసేన జెండా కప్పుకున్నారు. గతంలో తోటా త్రిమూర్తులు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి రామచంద్రపురం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి కోసం 18 మంది రాజీనామా చేసినట్టు వచ్చినటువంటి ఎన్నికల్లో అప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజీనామా చేశారు రామచంద్రపురం నుంచి. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు తోటా త్రిమూర్తులు పోటీ చేశారు. అంటే ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత తోటా త్రిమూర్తులు చిరంజీవి నాయకత్వంలో కాంగ్రెస్లో పోటీ చేసి బై ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి మెగా కుటుంబానికి తోటా త్రిమూర్తులకి అత్యంత దగ్గర సంబంధాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అలాంటి తోటా త్రిమూర్తులు ఇక చివరికి తన రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే దూకుడు మీద ఉన్నటువంటి జనసేన అధినేత అండదండలతోటి రాజకీయం చేయటమే తనకి ఉత్తమని తెలుసుకున్నట్టయితే తెలుస్తోంది. సో మొత్తానికి తోటా త్రిమూర్తులు రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.